ఇక మీన లగ్నం, ఈ లగ్నానికి గురువు లగ్నాధిపతి అవ్వడం, అదే విధంగా గురువుకు దశమాధిపత్యం కూడా రావడం, ముఖ్యంగా గురువు పంచమానికి ఉచ్చ స్థితికి రావడం వల్ల ముఖ్యంగా విద్యార్థులకు ఇది చాలా అనుకూలంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పంచమం చంద్రుడి ఇల్లు అవ్వడం, ఇక అదే విధంగా ఎవరైతే ముఖ్యంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో, ముఖ్యంగా స్త్రీలకు ఇది చాలా అద్భుతమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. గర్భానికి కారకుడైనటువంటి చంద్రుడి ఇంటికి దశమాధిపతి, వంశవృక్ష స్థానాధిపతి అయినటువంటి గురువు శుభగ్రహంగా రావడం, లగ్నాధిపతి కూడా అవ్వడం మంచి అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా గురువు నవమాన్ని చూడడం, నిల్వధనం పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి, అదృష్టం కలిసి రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇక అదే విధంగా లగ్నాధిపతి అయినటువంటి గురువు లగ్నాన్ని చూడడం వల్ల మంచి ఆరోగ్యాభివృద్ధి మనం చూడడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చాలా ముఖ్యంగా మనం గమనించాల్సింది ఈ ఏకాదశాన్ని గురువు చూడడం, అంటే దుర్లభ స్థానాన్ని గురువు చూడడం, అదే విధంగా ఈ ఏకాదశ స్థానాధిపతి అయినటువంటి శనిని చూడటం, ఈ కాంబినేషన్ వల్ల వీరికి ఆకస్మికంగా లాభాలు కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరి జన్మ జాతకంలో అయితే గురుగ్రహానికి ఎక్కువగా బలం ఉందో వారికి ఈ సమయంలో ఖచ్చితంగా ఆకస్మిక లాభాలు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.